నాని అన్న ఏంటన్నా ఇలా చేసావు? హోల్ చక్క బ్రో ఇక్కడ ఏంటి బ్రో హీరో ఊడిపోయింది. కల్కి అని ఒక మలయాళం మూవీ ఉంటుంది. కల్కి అంటే నాకు మనకి నాని అన్న ఒకటి చెప్తాడు చూడు సమంత గురించి, ఆ రిఫరెన్స్ కూడా ఉంది. మెయిన్ క్యారెక్టర్ లోకి వస్తే సూర్య బాబోయ్ మ్యాడ్ ఫెలో మ్యాడ్ పిచ్చెక్కిచ్చేసాడు మనిషి. యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అయ్యో బాబోయ్ ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు మయ. సినిమాని అలా లేపి అలా అవతల కూర్చోబెట్టేశాడు పైన. గుడ్ మార్నింగ్ మై నమస్తే అస్సలాం వాలేకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మై వ్లాగ్ ఏంటంటే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 6:30 అయ్యింది. మనకి 8ంటికి సరిపోదా శనివారం నాని అన్న సినిమా ఉంది. అన్ని హీరోలకు ఫ్యాన్స్ లాగే నేను కూడా నాని అన్నకి చాలా పెద్ద ఫ్యాను. మీకు తెలుసు ఏ సినిమా రిలీజ్ అయితే వాళ్ళ ఫ్యాన్ అవుతాం బేసిక్ గా. అలా అని కాదు, నాని అన్న యాక్టింగ్ అన్న, స్టైల్ అన్న, ఎక్కడి నుంచో వచ్చిన విధానం అన్న, కష్టపడి పైకి వచ్చిన అదంతా ఇష్టం నాకు. అయితే ట్రైలర్ చూశాను, బీభత్సంగా నచ్చేసింది. అసలు సినిమాలో కూడా అంత విషయం ఉందా లేదా అని చెప్పి చూడడానికి వెళ్తున్నా. అందుకన్నా ముందు కటింగ్ చేయించాను, ఎలా ఉంది బొచ్చు పీకేసిన గోల్డ్లా ఉన్నాను కదా. సరే ఇదంతా కాదు, హాట్ వాటర్ తాగేసి కొంచెం అలా అలా ఫ్రెష్ అయిపోయి సినిమాకి వెళ్ళిపోదాం. లేట్ అయిపోద్ది మళ్ళీ ఇక్కడ నుంచి, చాలా దూరం సినిమా హాలు, టికెట్లు అక్కడే దొరికినాయి. మరి నాకు తెలిసి అందరికన్నా ముందు మనమే పెడతామేమో, అంటే రివ్యూ పెడతామేమో. అన్ని రివ్యూలు ఇచ్చిన 2 రివ్యూలు 3 రివ్యూలు కూడా సక్సెస్ అయినాయి. ఇది కూడా సక్సెస్ అవుతాయి, తెలుగు ఇండస్ట్రీ బాగుంటాయి, అదే సంతోషం. ముందు దేవుడిని బలంగా కోరుకుంటున్నాను, దేవుడా సినిమా హిట్ అవ్వాలి, మా తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, మా జీవితాలు ఎలాగైపోయినా పర్లేదు, జీవితాలు పోయా పర్లేదు, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, క్రికెట్ బాగుండాలి అని చెప్పేసి మళ్ళీ కోరుకుంటూ, మన కెరియర్ నాశనమైనా పర్లేదు కోరుకుంటూ సినిమాకి వెళ్ళిపోయి ఎలా ఉందో చూద్దాం పదండి. మాయ రెడీ అయిపోయాను. టీ షర్ట్ ఎలా ఉంది? కొన్నా ఎంత అనుకుంటున్నారు? 500. ఎక్కడ రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది కదా, అందులో తీసుకున్నాను. కలర్ నచ్చింది, పింక్ కలర్ కూడా అబ్బాయిలకు బాగుంటది. ఓకే మా ఎప్పుడే స్టార్ట్ అయిపోతున్నాం. రే సినిమాకి వెళ్ళక ముందు స్టోరీ చెప్పానా? ఏం లేదురా, హీరో వాళ్ళమ్మ, ఇది హీరో గడు చిన్నప్పటి నుంచి పేర్చుకుని కోపం ఉంటుంది, అమ్మని కొట్టేస్తూ ఉంటాడు అనమాట. అది తెలుసుకునే వాళ్ళమ్మ, రే నువ్వు 1 రోజులు కొట్టకరా, శనివారం కొట్టుకోరా అంటది. అయితే శనివారం కొట్టుకోవడానికి రెడీ అవుతుంది, కానీ సరిపోదు శనివారం. అందుకు శనివారం అని పెట్టారు. దాని తర్వాత అది మధ్యలో వెళ్ళొస్తాడు, ఫైటింగ్లు జరుగుతాయి, మ్యూజిక్ బాగుంటది, అది స్టోరీ. నిజం రాదేరా, ఇది అందరికీ తెలుసురా. సూర్య ఎప్పుడో చెప్పేసాడు అసలు లేకపోతే మొత్తం సినిమా చూసే చెప్తాం. అయితే ఇప్పుడు మనం చూడబోయేది సినిమా ఇక్కడే, GPR మల్టీప్లెక్స్ నిజాంపేట్. అసలు ఇప్పుడే నాకు ఒక అద్భుతమైన మనిషి కనిపించాడు, మీ హోల్ చక్క బ్రో ఇక్కడ. ఏంటి బ్రో హీరో ఊడిపోయింది. ఏంటి మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? సినిమా బాగుండాలి, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి, మన కెరియర్ తర్వాత విషయం. సినిమా బాగుండాలి, క్రికెట్ బాగుండాలి. బాగుండాలి అంటే హైప్ లేదు సినిమాకి, అంటే అన్ఫార్చునేట్లీ జనాలు ఎక్కువ అనిపించారు. ఏదైనా సినిమాకి హైప్ ఉంటే చాలా ఎక్కువ మంది ఉంది. అంటే వీకెండ్ కాదు కదా, గురువారం రిలీజ్ చేశారు, ఈ రోజు స్టాక్ వచ్చింది అనుకో, రేపటి నుంచి దొరకటి. బాగా వాడుతున్నాం కరెక్ట్. నీ రివ్యూలు చూసే నేర్చుకున్నాను నేను. కానీ అలా చూసుకున్నా కానీ జనాలు ఎక్కువ ఉండాలి. అంటే హైప్ లేదు, బట్ యాక్చువల్లీ సినిమా బాగుంటే వస్తారు ఆబ్వియస్లీ. నాకు నాని మీద మినిమం గ్యారెంటీ. నేను సినిమా చూడకముందు స్టోరీ చెప్పానా? తెలుసు మాకు ఆల్రెడీ తెలుసు. శనివారం రోజు ఓన్లీ, కానీ ఏదేమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సాగొట్టాడు అనిపించింది కదా. వెళ్ళిపోతాం ఇంకెందుకు, ఎక్కడే కోత ఇవన్నీ. అవును, అది ఇంకా కల్కి అని ఒక మలయాళం మూవీ ఉంటుంది. కల్కి అంటే నాకు థ్యాంక్స్ బ్రో. బ్లాగ్స్ బాగా చేస్తున్నాను. మీ పిల్లోడు ఒకటి ఉన్నాడు కదా, మా కాకినాడ చిన్నాడు, ఆయన బాగున్నాడు. ఆయన కూడా ఛానల్ ఉందా? అడిగి ఉంది, అడిగి 3,50,000 సబ్స్క్రైబర్. 3,50,000 3,50,000 ఏం పెడుతుంటాడు ఆయన? ఫుడ్డే మనమే తీసుకొచ్చాం. బాగున్నాడు అంటే న్యాచురలీ. అవును, బాగా హైపర్ యాక్టివ్ ఉంటాడు పిల్లాడు. ఓకే సరే, సినిమా అయ్యాక కలుపుతాం. ఒరే ఆగరా, చెవులేం పని చేయట్లేదు నాకు. అవి బాబోయ్ నాని అన్న ఏంటన్నా ఇలా చేసావు? ఇంకో బ్లాక్ బాస్టర్ కొట్టేసావన్నా. బాబోయ్ మాయా సినిమా మామూలుగా లేదు. స్టోరీ అయితే కొంచెం రొటీన్ అనిపిస్తుంది, కాకపోతే
తీసుకెళ్లిన విధానం వేరే లెవెల్. 3 గంటల సినిమా నేను భయపడ్డాను, ఎక్కడ లాగ్ అయిపోయి ముడ్డు నొప్పి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ 3 గంటల సినిమా లాగా అనిపించలేదు మాయా. ముందు స్టోరీ గురించి లైట్ గా చెప్పుకుందాం. మీరు ట్రైలర్ లో చూసారు కదా, అదే స్టోరీ, కాకపోతే 2-3 ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. చాలా 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 బాగా చూపించారు సినిమాలో, భలే తీశారు. మనకు అనిపిస్తూ ఉంటది ఆ నాని అన్న బ్యాక్ డ్రాప్ లోకి వెళ్తే ఎలాంటి సినిమాలు అంటే ఎంసీఏ సినిమా ఉంది కదా, ఇంచుమించు ఆ టైప్ లో ఉంటది. కాకపోతే మీరు ట్రైలర్ లో చూసినట్టు ఫ్యామిలీ సెంటిమెంట్లు వాటికి వీటికి కొంచెం ఇదవుతూ ఉంటాడు. అలా స్టోరీ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ ఇంకా క్యారెక్టర్ లోకి వద్దాం మాయా. ఫస్ట్ స్టార్టింగ్ లో చేసిన చైల్డ్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు కుర్రోడు, భలే చూపించాడు అతను కూడా. నెక్స్ట్ సాయి కుమార్ గారి యాక్టింగ్ కూడా అదిరిపోయింది. తర్వాత హీరో మదర్ ఉన్న కాసేపట్లో కూడా చాలా బాగా చేశారు. తర్వాత హీరోయిన్ చంపేసింది క్యారెక్టర్. ఆ హీరోయిన్ చూస్తే ఏంటో మన ఇంట్లో మనిషిలాగా మనకు బాగా కావాల్సిన వాళ్ళలాగా తెలుసు, అంటే అలా కాదు, మన ఇంట్లో వల్ల కనిపిస్తూ ఉంటుంది న్యాచురల్ గా హీరోయిన్. పక్కన న్యాచురల్ స్టార్ నాని, ఒక పక్కన అమ్మాయి. మనకి నాని అన్న ఒకటి చెప్తాడు చూడు సమంత గురించి, ఆ రిఫరెన్స్ కూడా ఉంది. కానీ నాని అన్న చెప్పినంత బీభత్సంగా అయితే ఏదో లేదు, ఏదో చిన్న చిన్న ఎలిమెంట్స్ అంత స్పెషల్ రా అన్నట్టు ఉందన్నమాట. అందులో మెయిన్ క్యారెక్టర్ లోకి వస్తే సూర్య, బాబోయ్ మ్యాడ్ ఫెలో మయా, మ్యాడ్ పిచ్చెక్కిచ్చేసాడు మనిషి. యాక్టింగ్ కానీ అసలు అతనికి ఇచ్చిన డైలాగులు చూస్తుంటే మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది, కొట్టేయాలనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇదేంటి అమాయకుల్లా ఉన్నాడు అనిపిస్తుంది. బాగుంది, సూపర్ ఉంది, భలే ఉంది క్యారెక్టర్ మాత్రం అతనిది. అసలు మాటకి రాని రెస్పాన్స్ లైట్గా ఎర్రి అని ఆపేస్తారు. ఆ పదాలకైతే రిలేటర్లో మామూలుగా లేదు రెస్పాన్స్. అప్పుడు అర్థమైంది నాకు, మాటకు లేని బూతుకుంటుంది రా బాబు రెస్పాన్స్. అది మ్యాడ్ పెర్ఫార్మెన్స్ అతనిది. అసలు కమీడియన్లు అసలు ఎవరు లేరు మా, ఆయన కామెడీ చాలు. అసలు విలనా, అసలు ఓ పక్కన కామెడీ చేసేస్తున్నాడు, ఓ పక్కన భయపెట్టేస్తున్నాడు. అదిరిపోయింది ఎస్జే సూర్యది అయితే మ్యాడ్. దాని తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అయ్యో బాబాయ్, ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు మా సినిమాని. అలా లేపి అలా అవతల కూర్చోబెట్టేశాడు పైన, వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కింగ్ ఆఫ్ కోతా కూడా ఆయనేనంట. అసలు బ్యాక్గ్రౌండ్ మనకి నిన్న ట్విట్టర్ లో నాని అన్న కూడా చెప్పాడు, సూపర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. 100% అలా దింపేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే కొంచెం క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం చెవులు ఆ సౌండ్ కి మరీ రమణన్న కొట్టే అంత సౌండ్లు స్పీకర్లు పగిలిపోయే అంత కాకపోయినా గట్టిగానే ఉంది ఇది కూడా, మాదిరిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. నెక్స్ట్ కామెడీ అయితే అన్ని పేర్లు మాయా. మ్యాక్సిమం ప్రతి పంచ్కి నవ్వుకుంటాం మనం, ఎక్కడ కూడా రోతగా అనిపించలేదు. అక్కడ ఎస్జే సూర్య అన్నయ్య క్యారెక్టర్ ఒకటి చేశారు, ఆయన పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, భలే చేశారు. రాంగ్ జడ్జిమెంట్ అని అతని దగ్గర నుంచి వచ్చిన కామెడీ అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ లో కూడా మంచి సీరియస్ సిచ్యువేషన్ లో కూడా కామెడీ ఉంటుంది మాయ, భలే అనిపిస్తుంది. నాని అన్న లేడీ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు, కొట్టేశాడు. అసలు గురువారం రిలీజ్ చేయడం అనేది చాలా ఎంతో ధైర్యం ఉంటే కానీ గురువారం రిలీజ్ చేయరు, ఎందుకంటే కొంచెం మిక్స్డ్ దాకా వచ్చిన గురువారం శుక్రవారం పోతే వీకెండ్లో వేరే సినిమాలకి వెళ్ళిపోతారు. అలాంటిది గురువారం రోజు రిలీజ్ చేశారంటేనే అనుకున్నాను ఇది ఏదో గట్టిగా కొడుతుంది సినిమా అని, అనుకున్నట్టే ఉంది. ఇక నాని అన్న పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ అయితే మీకు తెలిసిందే. ఫైట్స్ అయ్యి బాబాయ్, మెయిన్ అది మర్చిపోయినేంటి, ఫైట్స్ అసలు క్లైమాక్స్ అయితే జాతర మాయ, మ్యాడ్ వేరే లెవెల్. అసలు క్లైమాక్స్ లో జాతరే. ఫైట్లు మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ పెద్ద ఏం లేకపోయినా ఉన్న 2-3 సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎక్కువ ఇదే ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది మన మైండ్ లో, సరిపోద్ది సినిమా మొత్తానికి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిపోద్ది. ఫ్యామిలీతో నలుగురు అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడిని వేసుకుని కూర్చుని ఎటువంటి న్యూడిటీ కానీ రోత కానీ లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇంత మాట్లాడుకున్నట్టు నాని అన్న లేడీ ఫ్యాన్స్ నాకు తెలిసి ఈ జనరేషన్లో నాని అనుకున్నంత లేడీ ఫ్యాన్స్ ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళైతే మెంటల్ మాస్ అయిపోతారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం గ్రీన్ కలర్ లో ఉన్నాయి కానీ సీట్లు ఇంకో ఈవినింగ్ అవి నైట్ అయ్యేసరికి మొత్తం ఫిల్ అయిపోతాయి. త్వరగా బుక్ చేసుకోండి మా సినిమా. నేను చెప్పేది అయితే 3 పాయింట్లు. స్టోరీ మీకు లైట్ గా ఆల్రెడీ ఎక్కడో చూసిన స్టోరీ లాగా అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని సీట్లో నుంచి అయితే నిలబెట్టదు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. తర్వాత క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్, కామెడీ. అసలు 3 గంటల సినిమాలు నేను భయపడ్డాను కానీ బాగా చూపించారు మా, అది మా విషయం. సినిమా అయితే నాని అన్నకి ఇంకో హ్యాట్రిక్ పడిపోయినట్టే. మాక్సిమం కరెక్ట్ గానే ఇచ్చాను అనుకుంటున్నాను రివ్యూ. మీరు ఒకవేళ సినిమా చూసుంటే నేను తప్పు అయితే పర్లేదు తిట్టండి కామెంట్ లో, కరెక్ట్ అయితే బాగా చెప్పాం మాయా అని చెప్పండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వచ్చిన దారిలో పోలీసు కూడా ఆపేశారు, ఫైన్ కూడా వేసి పడి తెప్పారు. అందుకనే లైక్లు కొట్టండి స్పీడ్గా వచ్చేయాలని చెప్పేసి ఏదో వచ్చేసాం అలా స్పీడ్గా. అది విషయం. లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను. మరి డైలీ వ్లాగ్స్ కూడా చూడండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్.